హలో ఎవరైనా మళ్ళీ వెల్కమ్ టు పుష్ ఎందుకు? ఛానల్. సో ఈ రోజు ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అయితే పుష్ప 2. సో మనందరికి తెలిసినట్టుగానే మూవీ అయితే December 5 నుంచి రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్లో, వరల్డ్ వైడ్ యాక్చువల్ గా. సో ఇప్పుడైతే దాని మీద బడ్డింగ్ టాపిక్ అయితే పుష్ప 2 టికెట్ ప్రైజెస్. సో బేసికల్ గా ఈ హైక్స్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే సినిమా బడ్జెట్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో ఆ టైంలో చేసే సినిమా ప్రొడ్యూసర్ అయితే ఉంది, డిస్ట్రిబ్యూటర్ అయితే ఉంది, లాస్ అవ్వకూడదనే కాన్సెప్ట్ వచ్చిన టాపిక్ ఈ హైక్స్. సో అంటే రెగ్యులర్ హైక్స్ అంటే బేసిక్ ఏంటంటే రెగ్యులర్గా ఉండే టికెట్ ప్రైస్ కి ఎక్స్ట్రాగా కొంచెం మనీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టు కంపన్సేట్ మూవీ బడ్జెట్. ఎందుకంటే మనకి మూవీ బడ్జెట్ అనేది ఒక 100 crores లోపల ఉన్న టైం నుంచి కూడా రాజమౌళి ఎప్పుడైతే వచ్చాడో అంటే ఒక అవుట్ ఆఫ్ ద బౌండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇద్దామని చేసిన ప్రయత్నం కోసమే దాన్ని ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళకి మనీ రావాలి కాబట్టి దానికోసం చేసిన స్టార్టింగ్ అయితే హైక్స్. సో మనందరికి తెలిసినట్టుగానే బాహుబలి అనే సినిమా నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇది. సో ఆ తర్వాత అంటే బేసికల్ గా ఎలా అంటే బాక్స్ ఆఫీస్ వాళ్ళు ఎలా అంటే మాకు ఈ సినిమాకి మేము ఎక్కువ ఖర్చు పెట్టాం, మేము దాన్ని తిరిగి రిటర్న్స్ చేసుకోవాలన్నప్పుడు ఈ హైక్స్ అనే దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీస్తారనమాట. సో బేసిక్ గా ఈ హైక్స్ అనేది ఏముంటుందంటే ఆ ఉన్న రెగ్యులర్ ప్రైస్ కి నార్మల్ ప్రైస్ కి వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే దాని మీద ఎంత యాడ్ చేయొచ్చు అనేది అప్రూవల్ చేస్తారనమాట. సో ఈ ట్రెండ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్ గా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని సినిమాలకి యూజ్ చేస్తూ వస్తారనమాట. అంటే సినిమాకి నిజంగా అంత బడ్జెట్ అయింటే అంత బడ్జెట్ చూపించుకోగలిగితే పెట్టి జనాల మీద వసూలు చేసుకోవడం కరెక్ట్ అయింది. బట్ స్టిల్ అన్ని సినిమాలకి ఎందుకంటే ఇప్పుడు ఈ ఏమైనా ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే పుష్ప 2 కంపేర్ చేసుకుంటే మనకి అంత బడ్జెట్ అయితే అయ్యట్లేదు. ఎందుకంటే 1000 crores సినిమాకి బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా 1300 crores ప్రీ బిజినెస్ చేసింది ఇది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు ఈ శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఏమైనా చూపించట్లేదు. సో ఇప్పుడు అందరికి వచ్చిన క్వశ్చన్ ఏమంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు, దేవరావు టైంలో మాట్లాడలేదు ఇలా మాట్లాడినప్పుడు అంటే దీనికి ఒక ఎండ్ లేకుండా పోతుంది అనమాట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని ఆపాలి, దీన్ని ఆపకపోతే మాత్రం ఒక కామన్ ఆడియన్ అనేవాడు థియేటికల్ చూడలేని పరిస్థితి. అంటే బేసిక్ గా ఈ రోజుకి ఒక అన్ఎంప్లాయ్మెంట్, ఒక అన్ఎంప్లాయ్ ఉద్యోగం చేయని ఒక ఎవరైనా ఉంటే ఒక ఫ్యాన్ ఉంటే కూడా రూ. 800 1000 ఇచ్చి ఫ్యాన్స్ షో చూడాలంటే అతనికి శక్తికి మీరిన పని అని చెప్పాలి యాక్చువల్గా ఇది. సో యా, సో ఈరోజు మనం చూసినట్టయితే నైజాంలో ఆల్రెడీ ఈ తెలంగాణలో 350 రూపీస్ దగ్గర దగ్గర టికెట్ ఉంది, ఆంధ్రాలో కూడా 300 రూపీస్ ప్లస్ ఇచ్చారనమాట. అండ్ కర్ణాటక విషయానికి వస్తే నైట్ షో అయితే 800,000 ఫిక్స్డ్ ఉందన్నమాట, మార్నింగ్స్ అయితే 300 ఫిక్స్డ్ ఉంది. సో ఇదైతే ఓపెన్ గా చెప్పాలంటే డే లైట్ లూటింగ్ అంటారు అనమాట. అంటే జనాల్ని ఓపెన్ గా చెప్పి లూట్ చేయడం. సో దీంట్లో హీరోల పాత్ర ఎంత ఉందో మనకు తెలియదు, అండ్ ప్రొడ్యూసర్ పాత్ర ఎలా ఉందో తెలియదు. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు రాపడడానికి జనాల్ని ఇంత అవస్థ పడాలా, అవస్థ పెట్టాలా అనేది మాడుతున్నాం. Yes. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఇంకా హీరో హీరో పార్ట్ అయిపోయింది, డైరెక్టర్ పార్ట్ అయిపోయింది. వాళ్ళ చేతిలో లేదనమాట నెక్స్ట్ మార్కెటింగ్ అనేది. వాళ్ళు చెప్పడానికి లేదు, లేదా మీరు రెమ్యునరేషన్ తగ్గించుకోండి అంటారు వాళ్ళు ఏదన్నా అడిగితే. ఈ సినిమాకు అల్లు అర్జున్ గారు 100 కోట్లు, సుకుమార్ గారు 100 కోట్లు ఏదో ఛార్జ్ చేశారు సెకండ్ పార్ట్ కు. ఫస్ట్ పార్ట్ ఎంత రెమ్యునరేషన్ ఐడియా లేదు కానీ అది ఐ మీన్ ఆ ప్రొడక్షన్ నుంచి కొన్ని న్యూస్లు వస్తుంటాయి కదా అలా. సో మేము అంటే దీంట్లో రేట్లు కావాలంటే మీ సర్వీస్ ఇక్కడ మీ సర్వీస్ బోర్డు పెట్టలేదు, ఈ పక్క కమర్షియల్ గానే మీకు ఫ్రీ సర్వీస్ బోర్డు పెట్టలేదు. తగ్గించుకునే ఉద్దేశం ఉంటే 20 కోట్లు 30 కోట్లు దానం చేయండి తగ్గించుకుంటామంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లేదు ఐ మీన్ అది మీ టాస్క్ అది కానివ్వండి, మా ఇంతవరకు ఫస్ట్ కాపీ ఇచ్చేంత వరకు డైరెక్ట్ టాస్క్, మార్కెటింగ్ అంతా ప్రొడ్యూసర్ టాస్క్ అది. సో నిర్మోహమాటంగా జనాల దగ్గర నుంచి పైసా వసూలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు ప్రొడ్యూసర్స్. అండ్ ఇదేమవుతుందంటే ఫ్యాన్ వర్క్ వచ్చేస్తుందండి. మెయిన్ గా ఏమంటే ఇప్పుడు నా హీరో అనుకోండి, నా హీరో ఫస్ట్ డే రికార్డ్ కొట్టాలనేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ డే ఎస్ రికార్డ్ ఎస్ కొట్టాలన్న టాపిక్ లోనే ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ హీరో వచ్చినప్పుడు ఇంకొక టార్గెట్ పెట్టుకుంటున్నారు అనమాట. సో దీని వల్ల అవును ఏమైపోతారంటే నార్మల్ ఆర్టిస్ట్ బాగా దెబ్బతింటున్నారు యాక్చువల్ గా. అంటే అవును రిలీజ్ అవును అవ్వట్లేదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరుగుతుందని కూడా. అవును. ఇప్పుడు ఆ నార్మల్ డీజేనే. ఆడియన్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో. సో నేనేందంటే ఈ హీరో, ఈ పర్టికులర్ హీరో మూవీ అయితే నేను వెళ్ళాలి, ఈ హీరో మూవీ అయితే నేను వెళ్ళాలి, అట్లా ఉండదు అనమాట. ఆ సినిమా ఐ మీన్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఆ సినిమా బాగా ఓకే, ఇది బాగా అనిపించింది, ఓకే ఇది ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఏ హీరో అయినా కానీ అనిపించినప్పుడు వెళ్తాం అనమాట. సో ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే నేను చాలా చూసీగా వెళ్తాను సినిమాకి. ఇప్పుడు 10 సినిమాలు రిలీజ్ అయితే నేను 2 సినిమాలే థియేటర్కి వెళ్ళి చూస్తా. సో అలాంటప్పుడు అవును. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు నువ్వు ఒక సినిమాకి టికెట్ నువ్వు 800 1000 రూపాయలు పెడితే సో ఒక కరెక్ట్గా 2 నెలలు ఆగితే ఐ మీన్ ఇప్పుడు ఓటీటీకి కొంతమంది వస్తుంది. ఓర్చుకోలేరు, థియేటర్లో చూడాలనుకుంటారు. కొంతమందికి ఆ పేషెన్స్ ఉంటుంది, నేను వెళ్ళి ఒక 2 నెలలు ఆగుతానులే, ఏముంది ఏముంది అనుకుంటారు. సో ఇప్పుడు సో దీనివల్ల ఈ ఫ్యాన్ వార్స్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, కానీ ఆడియన్స్ని థియేటర్ వరకు వెళ్ళి సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ని పోగొడుతున్నారు అనమాట. అవును, సో ఈ రేట్ల వల్ల. ఇప్పుడు ఒక సినిమాకి అలా జరిగింది అనుకో, ఇప్పుడు ఈ సినిమాకి రేట్ ఎక్కువ అవ్వడం వల్ల
అలా ఆ, జరిగింది అనుకో, రేట్ ఎక్కువ అవ్వకుండా ఒక ఆడియన్, నాలాంటి ఒక ఆడియన్ థియేటర్కి వెళ్ళకుండా ఆగిపోయాడు అనుకుందాం. నెక్స్ట్ ఉమ్, మళ్ళీ ఇంకొకటి రేట్ తక్కువ ఉన్నది, ఇంకొకటి మూవీ రిలీజ్ అయింది. ఐ మీన్ ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, ఏముంది బా పుష్పనే మనం థియేటర్కి వెళ్ళి చూడలేదు, ఈ మూవీ ఏం చూద్దాం థియేటర్లో, 2 రోజులు అయితే ఓటీటీకి వస్తుంది చూద్దాం. అంటే థియేటర్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆడియన్స్కి, నువ్వు అంతంత రేట్లు యాక్చువల్లీ పెడితే. వెళ్ళట్లేదు. ఒకసారి ఇంకా దీన్ని కలెక్షన్స్ అంతా క్యాచ్ చేసేసుకుందాం, ఒకసారిగా దోచేసుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. ఇంకా ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లోనే మనం ఎంత ఆ, బడ్జెట్ పెట్టామో దాన్ని వసూలు చేసుకోవాలన్నట్టు ఉందన్నమాట ఇప్పుడు యాక్చువల్ గా. అంతే, అవును, గ్రాస్ ఎక్కువ పక్క. తీసుకురావాలనుకుంటున్నారు. దోచేసుకుందాం అనే దానికన్నా కూడా పక్కన సినిమాల మీద మాది ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చూపించుకోవడానికి చెప్పుకోవడంలో చూపించుకోవడానికి ఉమ్, ఉమ్. ఈ అంటే ఏమంటే యాక్చువల్ గా ఇంకా చూపి కోవిడ్ తర్వాత చూసామంటే థియేటర్ పరిస్థితి ఎట్లా మనకు తెలుసు. కోవిడ్ తర్వాత థియేటర్కి ఎవరు వెళ్ళలేదు అప్పుడు. ఆల్మోస్ట్ థియేటర్లన్నీ లాస్ లో ఉమ్, ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే ఒక అవును, 1 or 2 years గా మళ్ళీ జనాలు స్టార్ట్ అయినారు, రెగ్యులర్ అయిపోయింది, నార్మలైజ్ అయినారు యా ఆడియన్స్. యా అవును, సో బేసిక్ గా ఈ అవునవును, పెద్ద సినిమాలు హైక్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు చంపేస్తున్నారు ఇండైరెక్ట్ గా వీళ్ళు. సో ఇందాక గిరీష్ అవును, అన్నట్లు నేను చూసిగా సినిమాకి వెళ్ళానంటే, నేను పుష్ప అనే సినిమాకి 1000 రూపాయలు పెట్టానంటే నీకు 2 సినిమాలు ఏదో పోవాల్సింది నేను డ్రాప్ అయిపోతా. ఎందుకంటే 1000 రూపాయలు దానికి ఉమ్, పెట్టానంటే నేను పెట్టాల్సింది దచ్చుకోలేదు అనేసి. అవును కదా, అండ్ మోర్ అవును, ఓవర్ ఫ్యామిలీగా అయితే వెళ్ళి చూడలేని పరిస్థితి ఫస్ట్ 3 days కి అయితే. ఎవరన్నా మరీ ఫ్యానిజం ఉంటే తప్పితే ఒకటికి వెళ్ళి చూడగలుగుతాం, అంతే తప్పితే ఫ్యామిలీకి అవును, అయితే వెళ్ళే పరిస్థితి లేదు. అవును, అండ్ మేజర్ గా అన్ని ఇండస్ట్రీలో కన్నా మన తెలుగు ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఎక్కువ గోయింగ్ ఉందన్నమాట. అంటే మిగతా ఇండస్ట్రీలో అంతగా చూడలేం, మన తెలుగు ఇండస్ట్రీలో మన ఉమ్, మూవీస్ ఎక్కువ ఇష్టం వల్లనే ఒక వీకెండ్ అయితే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తాది వాళ్ళంతా గుంపుగా. సో ఇలా అవడం వల్ల ఏమైపోతుందంటే ఈ కల్చర్ అనేది ఆగిపోతుంది. ఇంకా ఉమ్. ఈ సినిమా థియేటర్ కి, ఓటీటీ నుంచి సినిమా థియేటర్ కి తీసుకెళ్లారు అనమాట. సో దీనికైతే ఎండ్ అయితే లేదు యాక్చువల్ గా. అదే ఒకప్పుడు 10 రూపాయల టికెట్ ఎక్కడ, 1000 రూపాయల టికెట్ ఇప్పుడు థియేటర్ లోనే. అవును. ఇప్పుడు 10 రూపాయలు ఆ హైక్లెస్. పెంచేదేదో ఇప్పుడు చిన్న సినిమాలకి పెంచి వాటిని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయన్న. చిన్న సినిమాలు పెంచడం పెద్ద సినిమాలు కాదు, అన్ని సినిమాలకు ఒకటే రేట్ అని. పెద్ద 100. సినిమా, చిన్న సినిమా ఒకటే రేటు అదే. నార్మల్ ప్రైస్, నార్మల్ ప్రైస్. అది మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవాలి, అవును, గవర్నమెంట్ తీసుకుంటే అన్ని అవుతుంది. సినిమాలకి ఒకటే ప్రైజ్ అని లాస్ట్ అప్పుడు ఇచ్చున్నారు, కానీ వీళ్ళు ఏంటంటే తీసుకున్నారు. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటున్నారు అనమాట, ఆ, పర్మిషన్ తీసుకుంటున్నారు. అది ఆ స్పెషల్ పర్మిషన్ ఏంటంటే, బాబు నువ్వు ఇంత తీసుకో మాకు ఇంత ఇచ్చే, అదే స్పెషల్ పర్మిషన్. ఏదైనా మొత్తానికైతే అదే కదా స్పెషల్ ఆడియన్స్ పర్మిషన్ అంటే. ఆడియన్స్ ని థియేటర్కి వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది దీని నుంచి. ఆ, అదే నేను ఇందాక మన చెప్పినట్టు, ఇప్పుడు నేను పుష్ప మూవీ చూడలేదు అనుకో థియేటర్లో, ఇంకో చిన్న మూవీ రిలీజ్ అయింది అనుకో, నేను పుష్పనే చూడలేదురా, ఈ మూవీ ఏం చూస్తాను, ఇది కూడా ఓటీటీలో చూస్తానులే. యా సో అది guys, మనం ఎవరు ఫ్యాన్ అనే విషయం కాదు, కానీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇదైతే మనం క్వశ్చన్ చేసిన అవసరం అయితే ఉంది. మన ఈ సినిమాకి ఇంత పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేసి. ఎందుకంటే దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు అనే విషయం మనమే తెలుసుకోవాలి. అండ్ ఎందుకంటే లాస్ట్కి మనం లాస్ అవుతానేది అయితే మనమే అక్కడ. సో హోప్ ఈ ట్రెండ్ అనేది ఆగిపోయి మళ్ళీ సినిమా రేట్ అనేవి నార్మలైజ్ అవుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పిక్చర్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.